హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మా గార్డెన్ వీడియోస్ పెట్టి చాలా సంవత్సరాలు అయినట్టుంది. నాకు టైం కుదరక పెట్టడం అవ్వట్లేదు. ఈరోజు మా గార్డెన్ చూడండి, మొత్తం అంతా ఎలా ఉందో ఏంటో, ఏ ఏ మొక్కలు ఉన్నాయి ఏంటి అన్నది. ఫస్ట్ అండి, ఇక్కడ జుంకా మందారం. ఇందులో 2 కలర్స్ ఉంటాయి. నా దగ్గర ఇది ఉంది, రెడ్ కలర్. ఇంతకుముందు వేసాను, పోయిందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకెక్కడైనా దొరికితే ఇది తీసుకుంటాను నేను. దీని తర్వాత అక్కడక్కడ చామంతులు ఉన్నాయండి. తోటకూర ఇగోండి. ఈ మీదన ఉన్నది నేతి బీరకాయలు, చాలా బాగా వస్తున్నాయండి ఇవి. ఇందులో ఒకటి పెద్దది కట్ చేసేవచ్చు. ఇదిగోండి, ఇంకా బోల్డ్ పిందులు అవి ఉన్నాయన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి లేతగుండేటప్పుడే మనము కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఇంట్లో పండించుకుంటున్నాం కనుక మరీ బాగా ముదిరిన వరకు ఉంచకుండా లేతగా కట్ చేసుకొని తింటే మనకి బాగుంటుంది. అది ఇలా అంటే అలాగా పొయ్యి మీద పెట్టగానే మెత్తగా అయిపోతాయి అన్నమాట. క్షణాల్లో అయిపోతుంది వంట. మనం పండించుకునే పంటతోటి వండుకుంటే బాగుంటుంది, కెమికల్స్ ఉండవు. నెక్స్ట్ ఇలా వెళ్తే ఇదండి, ఇది అడవి మామిడి. నేను సెకండ్ టైం తేడము. ఇంతకుముందు తెచ్చింది అది పోయింది. మొక్కలు మార్చినప్పుడల్లా 1-2 మొక్కలు పోతుంటాయండి. ఎందుకంటే మాకు మార్చిన అతను ఏం చేస్తున్నాడంటే మొక్క తీసి పక్కన పెట్టేసి ఇంకా మరి వేయడం మర్చిపోతున్నాడు. ఆ తర్వాత వేసేటప్పటికి అది చనిపోతుంది. తర్వాత ఇక్కడ ఇగండి రెడ్ బెండ్ ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా రెడ్ బెండే. ఇది సీడ్స్ కి నుంచి అన్నమాట, ముదిరింది. తర్వాత ఇక్కడ చిక్కుడు రెడ్ లాంగ్ బీన్స్ అండి, చాలా కోసుకున్నామండి. ఇవి మాత్రం ఇంచుమించు ఒక 2 కేజీల కోసాను నేనైతే మాత్రం. వండుకున్నాం ఇంట్లోని. ఆ తర్వాత అక్కడ బీర. ఇలా వెళ్తే ఆల్మండ్ ముద్దండి, ముద్ద ఫ్లవర్ ఇది. సరే ఎంత బాగున్నాయో. చాలా అందంగా ఉన్నాయి కదండి. ఇందులో రేఖ ఉంది, ముద్ద ఉంది. రెడ్ లాంగ్ బీన్స్ బాగా వస్తున్నాయి. ఇలా వెళ్తే దీని ఆరెంజ ఇంకా కాపు స్టార్ట్ అవ్వలేదండి. ఈసారైనా పోత వస్తుందేమో చూద్దాము. అక్కడ సపోటా ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అటుపక్క ఇంకొకటి ఉందండి. ఆ మీదవి చిక్కుడుకాయలే. ఇగండి ఇది వాటర్ యాపిల్, చూడండి ఎంత పూత మీద ఉందో ఫుల్గా. ఇంకా మరి ఎన్ని కాయ నిలబడుతుందో తెలియదు కానీ పూత మాత్రం ఫుల్గా వచ్చేసింది. ఆ తర్వాత అక్కడ బత్తాయి కాయలండి, 2 కాయలు వచ్చాయి. పండితే కోద్దాం అనుకుంటే ఇంకా పండలేదు, వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆ వెనకతలు వంకాయలు చూడండి ఏ సైజులో ఉన్నాయి. అట్నుంచి వెళ్ళాలన్నమాట అది. తర్వాత ఇలా వెళ్తే ఇక్కడ కరివేపాకు. తర్వాత ఇక్కడ అంతా జీబుగా అయిపోయిందండి. ఇది తీయాలి కొంచెం, ఇక్కడ తీస్తే కానీ అవ్వదు, లోపలికి వెళ్ళడం అవ్వట్లేదు. ఒక్కసారి వెళ్దాము. ఈ లోపల పచ్చిమిర్చి చూపిద్దామని మీకు. ఇదండి ఇక్కడ పచ్చిమిర్చి చూడండి. వైలెట్ కలరు అసలు. ఇంకా పండిపోతే రెడ్ అయ్యాయి, కోయాలి ఇవి.
ఇవన్నీ ఎక్కడికక్కడ మొక్కలు కొంచెం నాకు టైం సరిపోక సర్దటం లేదు. ఇవన్నీ సర్దుకోవాలండి, ఒకసారి సర్దితే కానీ అవ్వదు. ఇగోండి ఇక్కడ టెకమ్మ చూడండి, వర్షానికి మొత్తం పువ్వులన్నీ రాలిపోయి. ఇది పింక్ ఎల్లో రెండు ఇందులోనే వేసానమాట. పింక్ కలర్ టెకమ్మ. ఆ తర్వాత అక్కడ ఆనప ఉంది, ఇంకా కాపు రాలేదు. చిక్కుడు ఆనప అన్నీ వేయడం అయితే వేసాం కానివ్వండి, అవి సీజనల్గా పూస్తాయి అన్నమాట. కొన్ని వేగంగా పొయ్యవు. ఇగోండి ఇది నారింజ కాయలు, ఇది ఒక రకం గులాబీ. డబల్ షేడ్ వచ్చింది చూసారా. ఇదండి సపోటా కూడా రాలేదండి మాకు, అంటే సపోటా కాదు, నేరేడు వేసాం కానీ ఇంతవరకు కాపు రాలేదు. తర్వాత ఇలా వెళ్తే ఇదంతా పాదులేనండి ఇవన్నీ. అటుపక్క నిమ్మ ఉంది. ఇవ్వండి ఇక్కడ తమలపాకు, బీరకాయలు ఉన్నాయి. ఇవన్నీ పిచ్చి మొక్కలు కూడా ఎక్కువ లేసిపోయండి, నాకు ఖాళీ అవ్వట్లేదు. చూసి తీసేయాలి కొన్ని. ఇంకా షాంపూ ఫ్లవరు అవి వేసాను, మరి అవైతే రాలేదు. ఇది చూడండి ఇన్సులిన్ ప్లాంట్, షాంపూ ఫ్లవర్ మొగ్గలాగే ఉందన్నమాట. షాంపూ ఫ్లవర్ అయితే ఇలాగా పిండగానే మనకి షాంపూ వస్తుంది. మరి ఇది అదా కాదో తెలీదు, ఏమో జిగురుగానే ఉందండి. చూడాలి 2 రోజులు పోయిన తర్వాత. ఇది సంపంగ. ఇలా వెళ్తే ఇదొక కలర్ చిలకముక్కు పూలండి, చూసారా గొంగళి ఎలా తినేస్తుందో. ఇది కోడిగుడ్డు సంపంగి అండి. వీటికి ఇలా ముళ్ళు ఉంటుందన్నమాట. ఈ సంపంగికి పూత అయితే రాలేదు, చూడాలి. 4-5 రకాల సంపంగులు అయితే ఉన్నాయండి, కానీ మనకి పూత రాలేదు ఇంకా. ఇలా అయితే ఇది చూడండి ద్రాక్ష ఎలా వచ్చేసింది అసలు. అక్కడ పెట్టింది ఇదంతా కిందకి వాలిపోయింది, అది మీదకి ఎక్కించాలన్నమాట. ఇలా వెళ్తే ఇవి ఒక మందారం అండి, బాగున్నాయి కదా ఈ మందారం. పెద్ద పువ్వు వస్తుందండి. సరే అంత పెద్ద పువ్వు వచ్చింది. ఇది మా కంపోస్ట్ బిన్ అండి. వర్షాలకి చూడండి ఆకులన్నీ ఎలా రాలిపోయి కంగాలు అయిపోయింది. తుడవాలి, శుభ్రంగా తుడిచి మళ్ళీ నీట్గా చేసుకోవాలి. ఈ వర్షాలు తగ్గితే చేద్దామంటే వర్షాలు తగ్గడం లేదు అస్సలు. ఓండి అక్కడ ఉసిరి ఉంది. ఇదంతా బీర అండి, బీర తర్వాత ద్రాక్ష రెండు కలిసిపోయి ఇక్కడ. ఇవంతా వంగ మొక్కలండి, ఈ లైన్ అంతా వంకాయ మొక్కలే. వంకాయలోనే అన్ని ద్రాక్ష బీర అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఇక్కడ కూడా. అటుపక్క అంజీరు ఉంది, చివరకు ఉంది అంజీరు లోపలికి. సరే ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయి, ఇవ్వండి అవి అంజీరు కాయలు. అంజీరు ఫుల్గా కాపు ఉందండి బాగాన. తర్వాత ఇదంతా వంకాయలే.
ఇదో రకం మందారం. తర్వాత ఇక్కడ వంకాయలు చూడండి, పెద్ద పెద్ద వంకాయలు, చాలా పెద్ద ఉన్నాయి అండి. లోపలికి ఉంది, అది నేను సీడ్స్ కుంచేస్తాను. ఇదంతా వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ మొక్క పెద్దది అవుతుంది కానీ ఎందుకో మరి ఇంకా కాపు అయితే రాలేదు. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఆ మీదంతా ద్రాక్ష గుత్తులు చూడండి ఎలా ఉన్నాయో ద్రాక్ష గుత్తులు. ఈ ద్రాక్ష గుత్తుల కోసం తొండ వచ్చేస్తుందండి ఫుల్గా. ఇంకా మరి అది ఎంత ఆపినా ఆగడం లేదన్నమాట. ఇలా వెళ్తే ముసుగు వంగండి ఇక్కడ అగండా లోపలికి ఉంది. తర్వాత ఇవంతా డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఇంచుమించు ఒక 10 కాయల్లాగా ఉన్నాయి. ఎప్పుడు పండుతాయని వెయిట్ చేస్తున్నాను. అక్కడక్కడ ఉన్నాయండి బెండకాయలు, గ్రీన్ బెండ. ఇవన్నీ వంకాయలే. నిన్నే చాలా వంకాయలు కోస్తానండి నేను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.